ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపు 2-3 నెలలు అవుతుంది. అప్పుడే ఇప్పుడు వైసీపీ మంత్రులు కావచ్చు, అందరూ కావచ్చు హాట్గా కమెంట్స్ చేస్తున్నారు, అసలు వదలకుండా తిడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఒక తల్లికి బిడ్డ పుట్టి అప్పుడే పరిగెడతారండి, పరిగెత్తలేదు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కరెక్ట్ 3 నెలలు 4 నెలలు వచ్చిందండి. దానికి మనము ఇంత వ్యతిరేకత చూపించడం అనేది పద్ధతి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన సంక్షేమ పథకం ఏంటండి, అమ్మ ఒడి అన్నారు. అమ్మ ఒడి ఆయన ఎప్పుడు ఇచ్చారండి, సంవత్సరం తర్వాత నెక్స్ట్ అక్కడ మీకు ఇచ్చారు ఆయన, అంతే. అంతమించి ఎప్పుడన్నా ఇచ్చారా, లేదు. నెక్స్ట్ పెన్షన్లు అన్నారు. ఆయన ఇచ్చే పెన్షను 2000 ఉన్నదాన్ని 250 పెంచుకున్న సంవత్సరానికి 4 ఏళ్ళకి పెంచారు, కానీ 3000కి. అదే దాంట్లో చంద్రబాబు గారు వచ్చారు, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చినటువంటి కూటమికి వాళ్ళు ఇచ్చిన పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. అది కూడా ఫస్ట్ ఇస్తామన్న ఎలక్షన్ దాన్ని 3 నెలలది కూడా కలిపి ఒకేసారి ఇచ్చారు. ఎలక్షన్ టైంలో రావాల్సింది మొత్తాన్ని ఒకేసారి ఇచ్చారు. దాంతోపాటు అదనంగా ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. 4000 ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు లేడీస్ అందరూ కూడా ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తారు, లేకపోతే ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. ఫ్రీ బస్ పథకం అనేది మేబీ మనకి సంక్రాంతి పండుగ నుంచేమో మొదలయ్యే విధంగానే ఈ మధ్య రీసెంట్గా మనం కూడా సోషల్ మీడియాలో చూసేదే. మనకు అంత రాజకీయ అనుభవం లేదు, పథకాల మీద విశ్లేషణ ఇచ్చి మనం చెప్పలేము. అది గవర్నమెంట్ దాని యొక్క పరిధి చెక్ చేసుకొని ఏ విధంగా దాన్ని సరిగ్చేద్దాము దాన్ని చూసి అది మనకు సంక్రాంతి పండుగ నుంచి ఇస్తామని చెప్పారండి. అది రీసెంట్గా చూసాము మనము. కర్ణాటక గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఫ్రీ బస్సులో, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయింది ఫ్రీ గవర్నమెంట్లో. అంటే చాలా, అంటే వాళ్ళకి ఆడవాళ్ళు కొప్పులు పట్టుకొని కొట్టుకున్న సందర్భాలు చూసాము, జుట్లు పట్టుకుని కొట్టుకున్న, చెప్పులతో కొట్టుకున్న సందర్భాలు కూడా చూసాము, కండక్టర్లను కొట్టే సందర్భాలు కూడా చూసాము. అటువంటివి జరగకుండా ఉండేదానికి మన వాళ్ళు కొంచెం సమయం తీసుకుంటున్నారు అనుకుంటున్నాము. నాకు తెలిసి సంక్రాంతికి వస్తుంది అనుకుంటున్నామండి. సంక్రాంతికి ఫ్రీ బస్ వస్తుంది. జనరల్గా రేషన్ బియ్యం గురించి నిన్నటిదాకా ఒక పెద్ద గొడవ నడిచింది. దానిపైన పేరుని నాని, అంబటి రాంబాబు, మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు అసలు ఏంటి పని, లేకపోతే అసలు పోర్ట్లో షిప్ సీజ్ చేయలేదు అది అన్నారు. దానిపైన ఏమంటారు? ఇప్పుడు రేషన్ బియ్యం ఎవరు వాడాలండి? సామాన్య పేద ప్రజలు. పేద ప్రజలకు ఎందుకు ఇస్తుంది? వాళ్ళకి వాళ్ళ ఆర్థికపరంగా ఆదుకునే దానికి వాళ్ళకి ఫ్రీ రేషన్ ఇస్తుంది. కానీ కొంతమంది దాన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళకి పేదల దగ్గర నుంచి 10 రూపాయలకు కొనుక్కొని దాన్ని ఒక మిల్లర్ల అసోసియేషన్గా ఏర్పడి దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేసి దాన్నే 40 రూపాయలకి మనకు అమ్మడము, 40-45 రూపాయలు మనకు అమ్ముతున్నారు. దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఇతర దేశాలకి 70 నుంచి 80 రూపాయల దాకా కూడా వాళ్ళు ఇతర దేశాలకు అమ్ముకునే పరిస్థితి. అది ఒక మాఫియాలా తయారైంది. అది వైఎస్ గవర్నమెంట్లో, వైఎస్ జగన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా విపరీతమైన ధోరణికి వెళ్ళిపోయింది ఆ రైస్ మాఫియా అనేది. ఎక్కడో ఎందుకండి, మన ఆంధ్రాలో చూసుకుంటే ప్రతి పల్లెల్లో కూడా ఇది జరుగుతుంది. అది బహిర్గతంగా జరిగింది. దాంతోపాటు రేషన్ షాప్ వ్యాన్లు పెట్టి డైరెక్ట్గా ఆ వ్యాన్ల ద్వారానే రైస్ను తరలిస్తున్నాడు. అదండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పరిపాలన గ్రామ స్థాయికి, పంచాయతీ లెవెల్కి బాగా వెళ్ళిందండి. ప్రజల్లోకి ఆయన మీద ఒక గౌరవం అనేది పెరిగింది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మినిస్ట్రీస్ ఏవైతే 3 మినిస్ట్రీస్ మీద ప్రజలకు ఒక నమ్మకం పెరిగింది. దాన్ని ఇంకొంచెము ఒక సూచన అనుకోవాలండి. ఆయన అన్ని పథకాలకి సర్పంచులు నిధులు ఇస్తున్నారు, పంచాయతీ లెవెల్కి LED లైట్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే దాని మీద అఫిడవిట్ అనేది ఒకటి చెక్ చేసుకోవాలండి. అకౌంటబిలిటీ ఎంతవరకు ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. నిధులు వెళ్ళినాయి కాదు, నిధులు ఎలా ఉపయోగిస్తుకుంటున్నారు అనేది ప్రజలకు తెలియాలి. ప్రజలకి తెలియాలంటే ప్రజలు ప్రతి గ్రామ సభలో పాల్గొని ఇది సక్సెస్ఫుల్గా అయిందా లేదా, మన పంచాయతీకి ఈ రోడ్డు ఇచ్చారు, ఈ రోడ్డు ఎంతవరకు ఉంది అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వీధి లైట్లు వేసామన్నారు. వీధి లైట్లు సోలార్ ప్యానల్స్, సోలార్ లైట్లు ఇవ్వాలని ప్రపోజల్ పెట్టారు. ఆ సోలార్ లైట్లు ఉన్నాయా, ఈ నెలలో ఎన్ని సోలార్ లైట్లు వేసారు, ఇప్పటి నుంచి వాటి ఎక్స్పైరీ డేట్ ఏంటి, అవన్నీ మనం అకౌంటబిలిటీ చెక్ చేసుకోవాలి. అంతే. దానికి ఇప్పుడు అంటే బాగుందంటారు పవన్ కళ్యాణ్ దాంట్లో. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలన్నీ బేసిక్గా ఉన్నాయండి. కాకపోతే దాని అకౌంటబిలిటీ చెక్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 100లో మేము ఇచ్చిన 99 ఇస్తామండి. ఆయనకి ఇచ్చిన పరిధి
ఇంకొన్ని చూసుకోవాలంటే కొంచెము కూటమి ప్రభుత్వంలో అంటే ఇప్పుడున్న మంత్రిత్వ శాఖలు ఇచ్చిన వాళ్ళందరిలో పవన్ కళ్యాణ్ గారిది మెజారిటీ అండి అంతే. ఓకే.